భీమవరంలో ఆక్వా రైతులకు అండగా కార్యక్రమంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం సభ ప్రాంగణానికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు అయితే తరలివచ్చారు. సీఎం సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. అంతేకాకుండా ఒక వ్యక్తి టీ షర్ట్ కూడా బై బై బాబు అంటూ కూడా ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడికి తరలివచ్చారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయడం వల్ల కాని పరిస్థితి అయింది మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అయితే ఇక్కడ వైసీపీ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట అయితే కొనసాగుతుంది. రోప్ పార్టీలతో పాటు సివిల్ పోలీసులు, ఇతర విభాగాల పోలీసులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి భారీ కాన్వాయ్తో ఇక్కడికి చేరుకున్నారు. వాస్తవానికి ఇది ఆక్వా రైతులకు అండగా అనే ఈ కార్యక్రమం జరగబోతుంది కాబట్టి వాస్తవానికి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. పోలీసులందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులకు పోలీసులకు కూడా మధ్య కాస్త తోపులాట కూడా జరుగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఇప్పటికే చాలామంది వేచి చూస్తున్నారు. ఇప్పటికే సభా ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి జగన్మోహన్ రెడ్డి రాక కోసం వైసీపీ నాయకుల కార్యకర్తలందరూ కూడా సమావేశం వద్దకు దూసుకొస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ఇటు పోలీసులు కూడా లాఠీ చార్జ్ కూడా చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇటు వైసీపీ నాయకులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మనం చూసుకోవచ్చు సభ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయిందని చెప్పొచ్చు. అసలు ఇంతమంది వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు అందరూ వస్తారా అంటూ ముందుగానే అనుకున్నప్పటికీ కూడా వాస్తవానికి పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు వైసీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సభా ప్రాంగణానికి చేరుకుని చెప్పొచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి తన కారుకి సంబంధించి నిలబడి అందరికీ కూడా సంకేతం చేయడం మనం చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున అయితే తరలి వచ్చారు. పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు తరలి వచ్చారు. గత కొన్ని రోజుల నుంచి కూడా దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం కొనసాగుతుంది. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కూడా సోషల్ మీడియాలో ప్రచారం నిర్వహించారు. అయితే ఈ ప్రచారానికి సంబంధించి ఒక వ్యక్తి కూడా కింద పడుకొని జగన్మోహన్ రెడ్డి కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఆ వ్యక్తిని పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్తున్న పరిస్థితి కూడా నెలకొంది. మనం చూసుకోవచ్చు. అసలు జన ప్రభంజనం అనే చెప్పొచ్చు. పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. అసలు ఇంతటి జన సమీకరణ వస్తారని ఊహించలేదు. అయితే పెద్ద ఎత్తున ఇక్కడ తరలి వచ్చారు. పోలీసులకు కనీసం కంట్రోల్ చేయలేని పరిస్థితి కూడా నెలకొంది. అయితే భీమవరంలో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలవుతుందా అనే దానిపై కూడా మనం చూసుకోవచ్చు. భీమవరం నుంచే జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మొదలు పెడతారా, ఇక్కడి నుంచే తనకు సంబంధించిన రాజకీయ ఎత్తుగడలు, ప్రధానంగా రాజకీయ ఎత్తుగడలు ఇక్కడి నుంచే ప్రారంభమవుతాయా అని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మన విజువల్స్లో చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి నాయకులకు కార్యకర్తలకు అభివాదం చేసేందుకు తాను నిలబడిన పరిస్థితి కూడా నెలకొంది. ఇటు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించి మన విజువల్స్లో క్లారిటీగా చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి యొక్క కారును కూడా వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆపుదల చేసి బయటికి రావాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి కూడా మనం చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా పైన నించున్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆయన కారులో కూర్చున్న పరిస్థితి విజువల్స్లో చూడొచ్చు మనం. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు కార్యకర్తలందరూ కూడా దీనికి సంబంధించి తరలి వచ్చారు. పెద్ద ఎత్తున ఇంతటి ఆదరణ అయితే ఉంటుందా అని కూడా వైసీపీ నాయకులు మనం చూడొచ్చు. ఇటు వైసీపీ నాయకులకు సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఇక్కడికి వైసీపీ నాయకులు తరలి వచ్చారు. పోలీసులను కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సెక్యూరిటీ కల్పించారు. దీనికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఎటువంటి సమావేశంలో భాగంగా అసలు ఎటువంటి ఏ కార్యాచరణ ప్రకటిస్తారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది.